నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ 25 కళా సంఘాల సిరీస్ స్టూడియోను ఆదివారం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని కళాకారుల ప్రతిభను చాటుకునేందుకు అనుకూలంగా స్టూడియోను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఏజీఎం భాస్కర్ రెడ్డి, హైటెక్ ఫార్మా నిర్వాహకులు రమణారెడ్డి, శ్రీమతి నెల్లూరు పోటీల విజేతలు మోపూరు భాస్కర్ నాయుడు, డాక్టర్ సునీత నాయుడు, 25 కళా సంఘాల ప్రతినిధులు అమీర్ చాన్, దోర్నాల హరిబాబు, హరినాథ్ రెడ్డి, భాస్కర్, కోసూరు రత్నం తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరు నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత అనేక కళా సంఘాలకు ప్రోగ్రాం చేస్తాం. సినిమా రంగంలోకి అడుగుపెట్టి సినిమాలు నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 25 కళా సంఘాలు అనేక సినిమాలు రిలీజ్ అయ్యి ఇంకా త్వరలో కూడా చెన్నై బజారు, అలాగే మధుర్ మూవీ, గల్లీ గ్యాంగ్స్టర్స్ అనేక సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అందులో మేము ఈ సినిమా రంగానికి ప్రోత్సహించాలని చేస్తుంటే సినిమాలో నటించి తెలుగువారే నటించాలి, ఎక్కడో బాంబే అని చేసుకోకుండా తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళ నటించాలి. ఆంధ్రాలో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారవ్వాలి. నెల్లూరు ఒక లొకేషన్స్ అంతా బాగుంది కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. రోజు సినిమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నటించే వాళ్ళందరూ కూడా మేము మిస్ 23, మిస్ 24, సత్యభామ వీళ్ళందరూ ఉన్నవాళ్ళు కూడా నటిస్తున్నారు. అంటే తెలుగు వారే నటించాలని ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. కాబట్టి దాంతోపాటు నెల్లూరు ఒక స్టూడియో కావాలి, అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా తిరుగుతారు కాబట్టి ఒక స్టూడియో ఇవ్వమని చెప్పి ఇస్కాన్ సిటీలో ఈరోజు 25 కళా సంఘాలు ప్రారంభించాము. ఈ స్టూడియో మనకి సినిమా సెట్, కోర్టు సీన్స్ కానీ, పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు. ఎవరు కూడా ఫ్రీగా సర్వీసు ₹1 తీసుకోము. ఈ స్టూడియో 25 కళా సంఘం అంకితము. మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా, డిస్కస్ చేసుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ రావాలన్నా అన్ని ఏర్పాటు చేశాయి. కాబట్టి ఈ స్టూడియో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాము. ఈ స్టూడియోలో మా కన్వీనర్స్ హరినాథ్ రెడ్డి గారు, హరిబాబు గారు, భాస్కర్ గారు, కోసూరు రత్నం గారు, అమీర్ చాన్ గారు వీళ్ళందరూ కూడా కష్టపడారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబో రోజుల్లో సినిమా రంగం హబ్బుగా సినిమా పరిశ్రమ నెల్లూరు రావాలని ఉద్దేశించే గౌరవులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయించాము. వారు కూడా సరే అన్నారు. కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా తయారు చేసి కోరుకుంటున్నాం. మీ అందరి సహకారం అని చెప్పి కోరుకుంటూ సినిమాలు, చిన్న సినిమాలు అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా శిరోజు నమస్కరించుకుంటూ మాకు పిలుపాంగంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము సునీత గారు, డాక్టర్ గారు, అలాగే సుప్రియ గారు, శ్రీమతి నెల్లూరు, అలాగే మన మహాలక్ష్మి గారు, వర్షిత గారు, మిగతా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో స్టూడియో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇది కానీ సక్సెస్ అయితే మరొక స్టూడియో నిర్మాణం కూడా ఏర్పడుతుందని తెలియజేస్తూ పెద్దగా చెప్పాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, అమరావతి కృష్ణారెడ్డి గారు ఇస్కాన్ సిటీలో ఈ స్టూడియోని గొప్పగా ప్రారంభోత్సవం చేశారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. కళాకారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆ దృష్ట్యా ఈరోజు ఇక్కడ ఎక్కడికో వెళ్ళి సిటీస్లలో వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళందరి కోసం కూడా ఈ స్టూడియో కట్టడం జరిగింది. సార్కి కళాకారుల్ని అభిమానించాలంటే చాలా ఒక సపోర్టింగ్, ఒక ఎంకరేజ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా సక్సెస్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అంటే అందరూ వాళ్ళకి పాసిబుల్ అయ్యేది కాదు. ఏంటంటే అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తారు. ఆయన ఒక మాట చెప్తుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు కానీ బట్ దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది. ఈయన ఎన్నో పొలిటీషియన్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి హబ్ని, ఇలాంటి స్టూడియోని ఫ్రీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. దాని రక టాలెంట్కి రక వాళ్ళు అన్నీ యూజ్ చేసుకోలేకపోతారు. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇది ఫ్రీగా వచ్చేసి వితౌట్ కాస్ట్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అందరూ కూడా వచ్చేసి మన నెల్లూరు అంటే కళలకి నెంబర్ 1 అని అందరికీ తెలుసు. ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చారు. అలాంటిది చిన్న చిన్న టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకొని ఇది నెల్లూరు ఒక మంచి హబ్గా తయారు చేయాలనుకుంటున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.